హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు బ్రెడ్తో పకోడీ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, నార్మల్దైనా పర్వాలేదండి. వాటిని కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా పెద్దగా అయినా లేదంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. అలాగే దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. మీకు ఒకవేళ కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. అలాగే చిటికెడంతా వంట సోడా వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కాస్త వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని వేసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. పిండి బాగా లూజ్గా కలుపుకోకూడదు. పిండి పలుచగా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుందండి. అందుకని చూసుకొని వాటర్ వేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో వేసుకొని పైన స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఇలా మొత్తం పిండి అంతా కూడా పట్టుకునే విధంగా పెట్టుకొని వెంటనే తీసేయాలండి. తీసేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కి ఉండాలి. అలా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ పకోడీ చేసేటప్పుడు ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెడ్ని మనం పిండిలో డిప్ చేసేటప్పుడు వెంటనే పెట్టి తీసేయాలండి. అలా ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోయి విరిగిపోతుందండి బ్రెడ్ అనేది. అందుకని వెంటనే ఇలా పెట్టి తీసేయాలండి. స్పూన్తో వేసుకుంటే చాలా ఈజీగా త్వరగా వేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంతే అండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. వెంటనే తీసేసి అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే బ్రెడ్ బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్ అండి. 10 to 15 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ బ్రెడ్ బజ్జీని మనం చేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.